హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అండి. నేను మీ విజయలక్ష్మి అండి. పొలంలో అయితే మొత్తం ఇలా ఆకుచుట్ట పురుగు అయితే ఉందండి. చూడండి ఎలా ఉందో, మీరందరూ చూసే ఉంటారు. లోన మొత్తం గుడ్లు పెట్టేసింది. ఇంకా అట్లాగే ఇంకా చిలుక కూడా ఉందండి పొలంలో. దోమ కూడా ఉందండి. మందు కొట్టి కూడా ఒక 10 days అయిందండి. ఆకుచుట్ట పురుగు కూడా కొట్టాము. కాకపోతే ఆ రోజు వర్షం వచ్చి బాగా పనిచేయలేదు అనుకుంటా అండి. వెదర్ చూస్తేనేమో ఇలా చల్లబడి ఉందండి వాతావరణం. ఈరోజు మందు కొడదామంటే రైతు కష్టం ఇలాగే సరిపోతుందండి. పండించే పంట ఒకవేళ పెట్టుబడి పెట్టినా కూడా పంట చేతికొచ్చే వరకు నమ్మకం ఉండదండి. ఇలా రోగాలకు పెట్టినే సరిపోతుంది. చూడండి ఎలా ఉందో, మొత్తం ఎక్కువైపోతుందేమో ఇంక 2 days ఉంటే. వాతావరణం ఇలా ఉందని చెప్పేసి వాళ్ళు మందు కొట్టకుండా ఆపామండి. ప్రతి ఒక్క రైతు ఈ మందులు కొట్టేందుకే సరిపోయేటట్టుందండి వ్యవసాయం. అన్ని ఖర్చులు పోగా రైతుకి ఏం మిగలవండి. కాకపోతే ఏంటంటే ఫస్ట్ నుంచి ఇలా వ్యవసాయం చేసుకుంటూ వేరే పని చేయలేక, దీన్ని విడిచిపెట్టుకోలేక అలాగే చేయాల్సి వస్తుందండి. చూడండి ఎలా ఉందో, పొలం అంతా ఎక్కువ అవుతుంది. ఇంకా 2 రోజులు ఉంటే ఇలానే. రేపైతే మందు కొట్టాలండి. మీ దగ్గర వాతావరణం కూడా ఇలానే ఉందా? వరి పొలాలకి ఇలానే రోగాలు వస్తున్నాయా? ఉంటే నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.